హలో ఫ్రెండ్స్, ఇంటర్నెట్లోనే వాట్సాప్కి ఆల్టర్నేటివ్గా వైరల్ అవుతున్న మేడ్ ఇన్ ఇండియా యాప్ ఒకటి హల్చల్ చేస్తుంది. దాని పేరే అరటై. సో ప్రస్తుతానికి ఈ యాప్ అనేది యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్లో టాప్ ట్రెండ్లో నడుస్తుందంటే మీరు నమ్ముతారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ యాప్ అనేది ఇప్పుడు యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్లో టాప్ ట్రెండ్లో నడుస్తుంది. వచ్చిన ఫ్యూ డేస్లోనే, కొద్ది రోజుల్లోనే ల్యాక్స్ ఆఫ్ డౌన్లోడ్స్ జరిగాయి. అసలు ఇంతగా ఈ యాప్లో ఏముంది? ఈ యాప్ వాట్సాప్కి పోటీ ఇస్తుందా, లేకపోతే వాట్సాప్కి ఆల్టర్నేటివా, లేకపోతే వాట్సాప్ కిల్లరా? అసలు ఏముంది ఈ యాప్లో అనేది ఎవ్రీథింగ్ మనము తెలుసుకుందాము. అసలు ఇంకా ముందుకెళ్తే ఈ యాప్ ఎంతవరకు సేఫ్ అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ యాప్ కూడా వాట్సాప్ లాగా చాలా సెక్యూర్డ్గా ఉంటుందా, లేకపోతే అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది మేడ్ ఇన్ ఇండియా కాబట్టి ఇది ఎంతవరకు సేఫ్గా జెన్యూన్గా ఉంటుంది అనేది కొద్దిగా డౌట్ ఉంది. సో ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అండ్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ యాప్ పేరు వచ్చేసి అరటై. సో ముఖ్యంగా అసలు మొదటిగా అరటై అంటే ఏంటి అని చాలామంది డౌట్స్ వస్తూ ఉంటాయి. సో అరటై అనేది ఇట్స్ ఎ తమిళ్ వర్డ్ అండి. అరటై అంటే తెలుగులో కనుక మనము కన్వర్ట్ చేసి చూస్తే క్యాజువల్ కన్వర్జేషన్ ఆర్ చాట్ అని అర్థం అన్నమాట. సో ఫర్దర్గా ఈ వీడియోలో మనం ముందుకు వెళ్ళే కొద్దీ నేనేం చేస్తానంటే యాప్ను కూడా మీకు లైవ్లో చేసి చూపిస్తాను అనమాట. దాని ఫీచర్స్ అన్ని కూడా మనం చెక్ చేద్దాము. అండ్ ఇంకా దీని గురించి పూర్తిగా మాట్లాడుకుంటే ఈ యాప్ అనేది, ఈ అరటై యాప్ అనేది ఇన్స్టెంట్గా 2025లో లాంచ్ అయింది కాదు. ఇట్స్ ఆల్రెడీ 2021లోనే దీన్ని సాఫ్ట్ లాంచ్ చేశారనమాట. మీరు వికీపీడియాలోకి వెళ్ళి కనుక చెక్ చేస్తే 2020 వికీపీడియాలోకి వెళ్ళి మీరు అరటై అని టైప్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ అరటైని డెవలప్ చేసింది అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే ఎవరు అంటే జోహో. సో ఇట్స్ ఎ ఇండియన్ మేడ్ యాప్ అండి. సో 2021లోనే దీన్ని సాఫ్ట్ లాంచ్ చేశారు అండ్ ఇప్పుడు ఇది బాగా వైరల్ అయిందనమాట. ఇక దీని ఫీచర్స్ విషయానికి వస్తే ముందుగా జస్ట్ లైక్ వాట్సాప్లో మనం ఎలాగైతే అన్ని ఫీచర్స్ యూజ్ చేసుకుంటామో అవన్నీ ఫీచర్స్ ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ చాట్ అండ్ వీడియోస్ని, ఇమేజెస్ అండ్ వీడియోస్ని మనం షేర్ చేసుకోవచ్చు. అండ్ కాల్స్ చేసుకోవచ్చు, వాయిస్ కాల్స్, ఆడియో కాల్స్ చేసుకోవచ్చు. అండ్ వాట్ నాట్, దీనిలో వాట్సాప్లో లాగా ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ మనము వాట్సాప్లో ఏవైతే చేస్తామో అవన్నీ కూడా ఈ అరటైలో మనం చేయొచ్చు. అయితే ఇక్కడ వాట్సాప్కి అరటైకి ఉన్న తేడా ఏంటి అని కనుక మనం మాట్లాడుకుంటే, వాట్సాప్కి చాట్ చేసినా కూడా, కాల్స్ చేసినా కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ అరటైకి వచ్చేసరికి ఓన్లీ కాల్స్కి మాత్రమే, అది వాయిస్ కానీ, ఆడియో కాల్స్ కానీ, వీడియో కాల్స్కి మాత్రమే ఎన్క్రిప్షన్ అనేది ఉంది. బట్ చాట్కి ఎన్క్రిప్షన్ లేదు, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేదు. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు అందరికీ డౌట్ వచ్చేది ఏంటంటే అసలు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? సో తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెండర్ ఒక రిసీవర్కి ఒక మెసేజ్ పెట్టినా, ఏదైనా ఒక ఫైల్ షేర్ చేసినా అది ఎన్క్రిప్టెడ్ మోడ్లో వెళ్తుందన్నమాట రిసీవర్కి. అంటే మనం ఏదైతే చాట్ చేసామో, మెసేజ్ పంపించామో ఆ మెసేజ్ అనేది ఒక కోడ్ రూపంలో వెళ్తుంది. సో దాన్ని హ్యాక్ చేసినా సరే అది కోడ్ రూపంలో ఉంటుంది కాబట్టి దాన్ని డీక్రిప్ట్ చేయలేరు అనమాట. సో ఆ ఫెసిలిటీ అనేది మన వాట్సాప్లో చాట్కి అండ్ కాల్స్కి అన్నిటికీ ఉంది. బట్ ఇక్కడ అరటైకి వచ్చేసరికి ఆ ఆప్షన్ అనేది ఓన్లీ ఫర్ కాల్స్కి మాత్రమే ఉంది, కానీ చాట్కి లేదనమాట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా హ్యాక్ చేశారనుకోండి, అరటైలో మన నంబర్ని హ్యాక్ చేశారనుకోండి, మనం చేసే చాటింగ్ అంతా కూడా వాళ్ళు బ్యాక్ ఎండ్లో చెక్ చేయొచ్చు అనమాట. సో అదొక్కటే మిస్టేక్, అదొక్కటే డ్రాబ్యాక్ ఉంది. మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ జస్ట్ లైక్ వాట్సాప్ లాగానే ఉంటుంది మన అరటై. అయితే ఇది ప్రస్తుతానికి ఇప్పుడే కాబట్టి లాంచ్ అయ్యింది. ఫర్దర్గా దీన్ని అప్గ్రేడ్ చేస్తూ డెవలప్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా చాట్స్కి కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది చేసే అవకాశం ఉండొచ్చు. సో ఇప్పటి వరకు మనము అసలు దీనిలో ఏం చేయొచ్చు అనేది చూసాము. అంటే లైక్ ఫొటోస్ అండ్ వీడియోస్ మనం షేర్ చేసుకోవచ్చు, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు, ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, స్టేటస్కి అప్గ్రేడ్ చేయొచ్చు మనం. అంటే స్టేటస్లో వాట్సాప్లో ఎట్లయితే స్టేటస్ స్టోరీస్లో షేర్ చేసుకుంటామో అట్లా స్టోరీస్ షేర్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఈ అరటైలో ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్ ఏంటి అంటే జస్ట్ లైక్ జూమ్ కాల్ లాగా, లైక్ గూగుల్ మీట్ లాగా దీనిలో మీటింగ్స్ కూడా కండక్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అనేది ఉందన్నమాట. సో చాలా అద్భుతంగా ఉంది. అండ్ అవన్నీ కూడా ఇప్పుడు మనము లైవ్లో నేను మీకు యాప్లో చూపిస్తాను, మీరు కూడా చూద్దరు కానీ, ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసి ఇక్కడ నేను క్లియర్గా మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. కింద మీరు కనుక చూసినట్లయితే స్టోరీస్, మీటింగ్స్, చాట్స్,
అండ్ కాల్స్. సో ఇక్కడ కాల్స్ కూడా మనకి కాల్ లాగ్ అనేది ఉంది, బట్ నేను ఇంతవరకు దీన్ని యూజ్ చేయలేదు. అండ్ ఇక్కడ మనం స్టోరీస్లోకి వెళ్తే కనుక ఇక్కడ మనకి మై స్టోరీస్, జస్ట్ లైక్ ఫేస్బుక్ లాగా దీనిలో మనం స్టోరీస్ అంటే స్టేటస్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను మీకు ఆల్రెడీ నాకు చెప్పాను, అదేంటి అంటే గూగుల్ మీట్ లాగా, జస్ట్ లైక్ ఒక జూమ్ మీటింగ్ కానీ వాట్ ఎవర్ దానికి ఆల్టర్నేటివ్గా లైక్ మీట్ నవ్, జాయిన్, స్కెడ్యూల్, జస్ట్ లైక్ ఒక గ్రూప్ మీట్ లాగా మనం లైవ్లో పెట్టుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వస్తే చార్ట్స్లోకి వెళ్ళేసేసి మనము ఇక్కడ గ్రూప్ చాట్ చేయొచ్చు అండ్ డైరెక్ట్గా 1-on-1 పర్సన్ టు పర్సన్ కూడా మనము వాట్సాప్లో లాగా చాట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్గా క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే గ్రూప్స్ మీద, సో గ్రూప్లో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ చాట్ చేసుకోవడానికి లైక్ మనకి గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఉందన్నమాట. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ కాల్స్ అండి. సో ఇక్కడ మీరు కాల్స్లో కనుక చూస్తే ఇది కొత్తగా ఓపెన్ చేశాను కాబట్టి యాప్ కాల్ లాగ్స్ అనేవి ఎంటీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి ప్లస్ బటన్ మీద, నో కాంటాక్ట్స్ ఫౌండ్, యాడ్ న్యూ కాంటాక్ట్. సో న్యూ కాంటాక్ట్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము దీనిలో ఈ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేను 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు కనిపిస్తూ ఉంటుంది మనీ టెక్ బ్లాగర్ అని. ఇది మనం నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ స్టార్డ్ మెసేజెస్, పాకెట్. ఈ పాకెట్ ఏంటి అంటే ఇది ఒక అద్భుతమైన ఫీచర్ అని చెప్పాలి, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక క్లౌడ్ స్టోరేజ్ అనమాట. ఈ క్లౌడ్ స్టోరేజ్లో ఏంటి అంటే ఇంపార్టెంట్ మెసేజెస్ అన్నీ కూడా మనం సేవ్ చేసుకున్న తర్వాత రీవిజిట్ చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి కాంటాక్ట్స్, లింక్ ఏ డివైస్, జస్ట్ లైక్ వాట్సాప్ లాగా మనము కంప్యూటర్స్కి కూడా కనెక్ట్ చేసుకుని వాట్సాప్ లాగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సెట్టింగ్స్ అండ్ బ్యాటరీ ఆప్టమైజేషన్, నైట్ మోడ్ కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు నేను నైట్ మోడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నైట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సో చెప్పాలి అంటే చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంది, చాలా సింపుల్గా ఉంది, ఎవరికైనా కూడా సింపుల్గా అర్థమయ్యే రీతిలో ఉందన్నమాట. అండ్ చాలా మంచిగా ఉంది. అండ్ వీఆర్ ప్రౌడ్ టు బీ ఇండియన్స్ అండ్ ఇట్స్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అనమాట. సో ప్రస్తుతానికైతే ఇది నేను మీకు చెప్పాలి అనుకుంది. చాలా మంచి ఒక ఫౌండేషన్ అనేది వేశారు, మేడ్ ఇన్ ఇండియా. మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు చెప్పినట్టుగా స్వదేశీ ప్రొడక్ట్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేద్దాము. సో అరటైన్ కూడా ట్రై చేయండి, బట్ చాట్ అంటే కొద్దిగా ఇంకా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేదు కాబట్టి కాల్స్ వరకు, ఆడియో కాల్స్, వీడియో కాల్స్, సో జూమ్ మీటింగ్స్ కానీ ఇట్లాంటి డిఫరెంట్ వాటన్నిటికీ కూడా మనము అరటైని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ నేను అడిగేది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో తెలియచేయండి. అండ్ ఏదైనా కూడా కామెంట్స్లో ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ యాప్ గురించి ఐ లైక్ ఇట్ అరట్టై అని చెప్పి మీరు, లేకపోతే కామెంట్స్లో ప్రతి ఒక్కరు కూడా అరట్టై అని చెప్పి టైప్ చేయండి. ఎందుకంటే ప్రౌడ్ టు బి ఇండియన్ యాప్ కాబట్టి, వీఆర్ ఇండియన్స్ కాబట్టి అరట్టై అని చెప్పి టైప్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్స్లో పెట్టండి. అండ్ అట్లీస్ట్ ఈ వీడియోకి నేను ఒక 200 to 300 లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.